కబీరు ఈశ్వరానుగ్రహాన్ని పొందిన మనిషి అని మనుషులు మందుల కోసము మహత్యాల కోసము అతని చుట్టూ మూగేవారు. అతనికి మాత్రం అది నచ్చలేదు. అతని తక్కువ కులం అతన్ని ఇన్నాళ్ళు హేయమైన అగౌరవంతో అతన్ని రక్షించింది. తన ఒంటరితనాన్ని మధురమైన పాటలతో ఈశ్వర సాన్నిధ్యంతో నింపుకునేవాడు. తిరిగి తాను ప్రజల యావగింపులో మరుగుపడాలని ప్రార్థించాడు దైవాన్ని. కులహీనుడైన ఈ మనిషి కీర్తికి ఈర్ష్యపడి మత పెద్దలు అతని దగ్గరికి ఒక వేశ్యని పంపారు, అతన్ని అవమానించాలనే ఉద్దేశంతో. తను నేసిన బట్టల్ని అమ్ముకోవటానికి అంగడి వీధికి వచ్చాడు కబీరు. ఆ వేశ్య అతని చేతిని పట్టుకుని నన్నెందుకు వదిలేశామని అతన్ని నిందించడం మొదలుపెట్టి అతని ఇంటికి వెంట వెళ్ళింది, తనని అట్లా వదిలివేయటానికి వీలు లేదంటూ. ఆయన తన ప్రకారమే మన వాంఛల్ని తీరుస్తాడు ఈశ్వరుడు అని కబీర్ తనలో తాను అనుకున్నాడు. త్వరలోనే ఆ స్త్రీ భయకంపితై అతని ముందు మోకరించి, నన్ను నా పాతకం నుంచి రక్షించు అంది. నీ జీవితాన్ని ప్రభువు కాంతికి తెరువు అన్నాడు కబీర్. కబీర్ మగ్గం నేస్తూ ఎప్పటికి మళ్ళీనే పాడుకుంటున్నాడు. ఆ పాటలు ఆమె హృదయం నుంచి మాలిన్యాన్ని కడిగివేసి ఆమె మధురమైన కంఠంలో స్థానం ఏర్పరచుకున్నాయి. ఓ రోజు రాజు వినోదార్థంగా కబీర్ని వచ్చి తన ముందు పాడమని ఆజ్ఞాపించాడు. కబీరు రానని తల ఊహించాడు. కానీ రాజదూత పని కాకుండా రాజు దగ్గరికి వెళ్ళటానికి జంకాడు. రాజసభ ప్రవేశించిన కబీరును చూసి రాజు సభికులు తెల్లబోయినారు. ఎందుకంటే అతను ఒంటరిగా రాలేదు, అతని వెంట ఆ స్త్రీ కూడా ఉంది. కొంతమంది నవ్వారు, కొందరు కనుబొమ్మలు ముడిచారు. కానీ రాజు ఆ ముష్టివాడి సిగ్గులేని తెంపరితనానికి ఆగ్రహించాడు. కబీరు తన ఇల్లు చేరుకున్నాడు పరువు పోగొట్టుకుని. ఆ స్త్రీ అతని పాదాల ముందు పడి, నా కోసం నువ్వు ఎందుకు అంత అగౌరవపడ్డావు? ప్రభూ, నన్ను నా మురికి బతుకులోనికి పోనీయండి అంది. అనుమానితుడై వచ్చారని ఈశ్వరుణ్ణి నా నుంచి పొమ్మనగలవా అన్నాడు కబీరు. అది కబీర్ యొక్క జ్ఞానం.